సార్ నమస్తే సార్ చక్రధర్ గారు. నమస్తే అండి. సార్ చక్రధర్ గారు, బియ్యం ధరలు పెరగబోతున్నాయంటూ కేంద్రం నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ వార్త ఏదైతే ఉందో మీడియాలోకి వచ్చిన వెంటనే బయట దేశాల్లో ఒక్కసారిగా బియ్యం కోసం యుద్ధాలు మొదలైపోయినాయి. మనం చాలా వీడియోస్ కూడా చూసాము. యూఎస్లో వాల్మార్ట్ లాంటి సూపర్ మార్కెట్స్లో బియ్యం కొనుగోలు చేసేటప్పుడు పెద్ద ఎత్తున యుద్ధ వాతావరణం నెలకొంది. ఎందుకంటారు భారతదేశంలో కేంద్రం బియ్యం ధరలు పెంచిందంటారు? ఎటువంటి కారణాలు దీని వెనక ఉన్నాయంటారు? యాక్చువల్గా ఏంటంటే మనకి ఈ మాన్సూన్స్ ఏవైతే ఉన్నాయో ఈసారి చాలా లేట్గా వచ్చాయి. అవును సార్. అలా లేట్గా రావడం వల్ల ఏమవుతుందంటే ఈ రైతులు కానీ మనకి వీళ్ళందరూ పంటలు వేయడం చాలా లేట్ అయింది. మనకి రిజర్వ్స్ ఏవైతే ఉంటాయి యాక్చువల్గా ఏంటంటే మనం ఎప్పుడు ఎక్స్పోర్ట్ చేస్తాము అంటే మన ఇండియాలో మన జనాభాకి సఫిషియెంట్గా ఫుడ్ ఉన్న తర్వాతే ఎక్స్పోర్ట్ చేస్తాం. మిగిలింది ఆహార ధాన్యాల నిల్వలు. ఇప్పుడు మనకి ఎప్పుడైతే మాన్సూన్స్ లేట్గా వచ్చాయి, మనకి ఈవెన్ జూన్ దాకా కూడా బాగా హెవీగా ఎండలు ఉన్నాయి. తర్వాత మనకి జూలైలో సెకండ్ వీక్ మాన్సూన్ స్టార్ట్ అయినాయి. కాబట్టి ఈ మనం ఏదైతే రిజర్వ్ పెట్టుకున్నామో ఇండియాలో అది తగ్గిపోయి కొత్త ఫుడ్ రావడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి ఈ గ్యాప్ ఏదైతే ఉందో అది చాలా హ్యూజ్గా ఉంది. 1.5 months to 2 months కూడా ఉంటున్నారు వాళ్ళు. కాబట్టి ఏమైందంటే మన గవర్నమెంట్ వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయడానికి కొన్ని రాయితీ తీసుకొచ్చి బంద్ చేశారు అన్నమాట. కొన్ని కంట్రీస్కి మనం ఇవ్వాల్సింది ఉంది, వాళ్ళకి ఇస్తాము. ఏదైతే ఎక్స్ట్రా ఉందో అలాంటి కంట్రీస్ అన్నిటికీ మనం ఆపేయడం వల్ల ఏంటంటే ఈ రైస్ అనేది డిమాండ్ బాగా పెరిగిపోయింది. ఎప్పుడైతే మనకి ఇవరు కోవిడ్ టైంలో కూడా సూపర్ మార్కెట్లో కొంత టైం ఇచ్చేవాళ్ళు 2 hours, ఆ 2 hours కొనుక్కోవాలని చెప్పేవాళ్ళు. వెంటనే మనం అందరూ వెళ్ళి చూసాం అలాంటి సిచ్యువేషన్ వస్తుంది. సో ఇప్పుడు ఫారెన్లో కూడా ఏంటంటే ఇండియా నుంచి ఫుడ్ రాదు అని ఎప్పుడైతే అనుకున్నారో రైస్, ఎందుకంటే మనకి రైస్ మనం చాలా ఎక్స్పోర్ట్ చేస్తాం యూఎస్కి, వాటికి, కెనడాకి, వాటికి. సో వాళ్ళందరూ ఏంటంటే ముందుగానే ఒక స్టాక్ పెట్టుకుందాం ఇంట్లో అని ఒక బ్యాగ్ కొనుక్కునే వాళ్ళు 2 bags, 2 bags కొనుక్కున్న వాళ్ళు 3 bags అట్లా కొనుక్కోవడం వల్ల అక్కడ స్కేర్సిటీ వచ్చింది. సో మెయిన్ కారణం ఇది. అయితే ఇప్పుడు ఎప్పుడైతే మాన్సూన్స్ వచ్చినప్పుడల్లా కూడా ఈ ఇబ్బంది మనం జరుగుతూనే ఉంది. ఈవెన్ టమాటాలు కానివ్వండి, ఉల్లిపాయలు కానివ్వండి రేట్లు పెరుగుతూ ఉంటున్నారు. ఇప్పుడు మన దగ్గర టమాటా మనకి 150 దాకా వెళ్ళింది కేజీ. నెక్స్ట్ ఉల్లిపాయ కూడా 100 దాకా వస్తుంది అంటున్నారు. మరి అల్లం అయితే 400-500 కేజీ. సో మనకి ఈ ఫుడ్ ప్రొవిజన్స్ అన్ని కూడా మనకి మాన్సూన్ డిపెండెన్సీ ఉంది. సో ఎప్పుడైతే ఈ మాన్సూన్స్ కొంచెం లేట్గా రావడం మొదలైనాయో తద్వారా మనకి ఏంటంటే ఈ ఇంపాక్ట్ అనేది మనం చూస్తాం. ఇండియాలో రేట్లు పెరుగుతాయి, ఫారెన్లో దొరకదు. కాబట్టి ఈ హెచ్చుతగ్గులు అనేది కంపల్సరీగా ఉంటుంది. దాని ప్రకారంగా మనం ముందే వాళ్ళు ఏంటంటే ప్లాన్గా తీసుకుందాం అన్న థాట్లో కొంటున్నారు పాపం. సో ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి మనకి. సో దాని ఇంపాక్ట్ ఏంటంటే ఇండియాలో కూడా రైట్ ప్రైసెస్ పెరిగే అవకాశం చాలా ఉంది. కాబట్టి పెట్రోల్ మన ఏంటంటే పెట్రోల్ పెంచుతున్నాం అనేసరికి కార్లు పెట్రోల్ బంకుల దగ్గర ఉంటాయి, నిలబెడతారు. సో ఎప్పుడైతే ఇట్లాంటి న్యూసెస్ వస్తున్నాయి అంటే కనుక మార్కెట్లో ఈ జనాలు మనం ఎక్సెస్ కొనుక్కుందాం, ముందుగా ఒక 3-4 months మనం రిజర్వ్ చేసి పెట్టుకుందాం అన్న థాట్ మైండ్లో ఉంటుంది. కాబట్టి డిమాండ్ ఎక్కువ ఆటోమేటిక్గా పెరుగుతుంది, సప్లై ఉండదు. దాని ద్వారా ఏంటంటే ప్రైసెస్ అనేవి చాలా హైక్ అవుతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ చక్రధర్ గారు. థ్యాంక్స్ అండి. బియ్యం ధరల్ని పెంచుతూ కేంద్రం ఎందుకు ఇలాంటి కీలక నిర్ణయం తీసుకుందనే అంశం గురించి మీ విశ్లేషణ ద్వారా చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్.